రా ఎన్టీఆర్ పేరుతో కొత్త కార్యక్రమం ఎందుకో తెలుసా? ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటిస్తుంటాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేసే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి పనులు, తాయిలాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచి జనరంజకంగా తయారు చేస్తుంటాయి. అయితే సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ సంస్థ తమ మేనిఫెస్టోను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. తాము రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటామంటేనే ఎన్నికల వేళ తమ మేనిఫెస్టోను ప్రకటించడం వెనుక ఉద్దేశాలపై అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్నికల సమయంలో తమ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అలాగే ఆయన ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించలేదని చెప్పడం వెనుక ఎన్టీఆర్ అభిమానులకు ఓ సందేశం పంపించేందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సందేశం ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు అన్నది స్పష్టం చేయడానికే అన్నట్టుగా ఉంది. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రా ఎన్టీఆర్ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో అనగానే రాజకీయ పార్టీల తరహాలో వాగ్దానాలు అమలు చేసే విధానం ఉండదని, ఇది కేవలం రానున్న రోజుల్లో తాము రాజకీయాలకు అతీతంగా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించే విధానమని రా ఎన్టీఆర్ నిర్వాహకులు తెలిపారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టో ఎన్నికల తర్వాత అమలు చేస్తారా లేదా అన్న సందేహాలు ఉంటాయని, అయితే నందమూరి తారక రామారావు ఒకసారి మాట ఇస్తే తప్పకుండా అమలు చేసే వ్యక్తి కాబట్టి తాము కూడా మాట తప్పకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు. అందులో భాగంగా 5 సూత్రాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. చిన్నారులకు ప్రాథమిక విద్య, యువతకు తోడు, యుద్ధానికి ఆయుధం చేసే, వ్యవసాయానికి తీసే కలుపు మిషన్ 2029 ఇలా 5 అంశాలను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాలను రాబోవు 5 ఏళ్లలో చేసేందుకు నిర్ణయించుకుని మిషన్ 2029 పేరుతో టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. తమ ఆర్గనైజేషన్ రా ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, అలాగే ఆయన ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదన్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం సేవా కార్యక్రమాలు చేయడానికి ఉద్దేశించి మాత్రమే తమ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ నిర్వాహకులు నల్లూరి సాయి రూప్ తెలిపారు.